లోకల్ ఎన్నికలకు సుముహూర్తం ఖరారైంది. నగారా మోగింది. రాజకీయ పార్టీల్లో ఊపు మొదలైంది. ఓవైపు ఆర్డినెన్స్ పై తొలగని సందిగ్ధత, మరోవైపు న్యాయస్థానంలో కొలిక్కిరాని జీవో పంచాయతీ. 69% రిజర్వేషన్లపై అధికార పార్టీ కసరత్తు కొనసాగుతోంది. ఇంకా తేలని విపక్షాల అంతరంగం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. పొలిటికల్ ఫైట్ క్లియర్గా కనిపిస్తోంది. గెలుపుపై ఎవరి ప్లానింగ్ వారిది. అక్టోబర్లో ఎన్నికల వేడి, నవంబర్లో ఫలితాల ఆనందం. మొత్తానికి గ్రామ స్థాయిలో సందడి వాతావరణం నెలకొంది. రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ. అధికార పార్టీకి ప్రజలు జైకొడతారా? విపక్షాలు విజయం సాధిస్తాయా? లోకల్ ఎవరిని పరేషాన్ చేస్తుంది? ఆ స్థానిక మజాపై ఓ లుక్కేద్దాం. కొద్ది నెలలుగా ఊరిస్తున్న లోకల్ బాడీ ఎన్నికలకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్కెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రజాస్వామ్య పండుగకు రంగం సిద్ధమైంది. గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి. 3 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో అక్టోబర్ 31న తొలి విడత, నవంబర్ 4, 8 తేదీల్లో మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ముగిసిన అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 12,733 గ్రామ పంచాయతీలు, 112,288 వార్డుల్లో ప్రజాస్వామ్య పోరాటం జరగనుంది. ఓటు ఓ శక్తి, ఓటర్లు తీర్పే భవితవ్యం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేలా రూపుదిద్దారు. అదే కోణంలో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కులగణన ప్రక్రియను ప్రారంభించి బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ రూపంలో చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఆ ఆర్డినెన్స్ గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు ఈసీ పచ్చజెండా ఊపింది. అధికార పార్టీకి ఆర్డినెన్స్ అమలులో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసింది. బీసీలకు 42% మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరో 27% కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న లోకల్ ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియ కాదు, ఒక రాజకీయ సంకల్పంగా మారాయి. ప్రజాస్వామ్య బాటలో కొత్త అడుగులు పడుతున్నాయి. రాజ్యాంగంలోని 243D ఆర్టికల్ ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు సంబంధిత జీవోను జారీ చేసింది. ఈ చర్య ద్వారా బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తూ ఈ అంశంపై తుది నిర్ణయాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేసింది. ఇది ప్రభుత్వానికి చట్టపరమైన స్పష్టతను కల్పించడమే కాక రిజర్వేషన్ అమలులో న్యాయబద్ధతను నిర్ధారించేందుకు కీలకంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 31 జిల్లాల్లో మాత్రమే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక పరిపాలన, చట్టపరమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా సాగేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం 113,152 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వీటిలో 2,134 సర్పంచ్ పదవులు, 29,985 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 10,571 సర్పంచ్ పదవులకు, 82,675 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా పోటీ ఎలక్షన్స్ అని చెప్పాలి. పార్టీ గుర్తులు లేకపోయినా అభ్యర్థుల వెనుక ఉన్న రాజకీయ అనుబంధం స్పష్టంగా కనిపిస్తూ అధికార విపక్షాల మధ్య పోటీ సాగుతుంది.
2019లో బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్గీయులు 7,774 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నారు. మొత్తం పంచాయతీలలో సుమారు 60% అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ నేతలు 2,709 పంచాయతీలను గెలుచుకుని బలంగా తమ వాణి వినిపించారు. బీజేపీ మాత్రం 163 పంచాయతీలకే పరిమితమైంది. జిల్లా పరిషత్ స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం కొనసాగింది. 446 జెడ్పీటీసీ, 3,556 ఎంపీటీసీ స్థానాలను గులాబీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ 75 జెడ్పీటీసీ, 1,377 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగా బీజేపీకి 8 జెడ్పీటీసీ, 211 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. నాటి ఎన్నికలు బీఆర్ఎస్ బలాన్ని స్పష్టంగా చూపించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుతో నిర్వహించబడతాయి. దీంతో జరగనున్న ఎన్నికల్లో అధికార పార్టీకి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల విజయాలతో కాంగ్రెస్ గెలుపు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. బీఆర్ఎస్ తన స్థాయిని గణనీయంగా కోల్పోయింది. అదే సమయంలో బీజేపీ తన ఉనికిని బలపరిచింది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేం. గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉండడం పోటీ తీవ్రతపై ప్రభావం చూపనుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈసారి పోటీ అధికార విపక్షాల మధ్యే కాదు, ప్రజల నడుమే జరుగుతుంది. ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో వెలుగు మసకబారింది. కాళేశ్వరం అక్రమాల అంశంపై సీబీఐ ఎంట్రీ, అలాగే పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పై ప్రభావం చూపుతున్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు విపక్షాలు ఆయుధంగా మారాయి. అయితే రైతాంగానికి ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ తీర్చింది. ఈ హామీని తేలిగ్గా విస్మరించలేరు. లోకల్ బాడీ ఎన్నికలంటే పట్టణాలు సైతం గ్రామీణ ప్రాంత వాతావరణంలో ముడిపడి ఉంటాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లతో చూస్తున్న రేవంత్ సర్కారును తక్కువ అంచనా వేయడం కష్టమే. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియ కాదు, ప్రజల నమ్మకానికి పరీక్ష. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ వంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి నీరు అందకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు విరివిగా పండడం బీఆర్ఎస్ వర్గీయులను బెంబేలెత్తిస్తున్న అంశంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై స్పందన, రాజకీయ వ్యూహం, పార్టీ అంతర్గత సమన్వయం వంటి అంశాల్లో ముందంజలో ఉంది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగిన వాడీవేడి చర్చ, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత, నామినేటెడ్ పదవుల భర్తీ, దేశవ్యాప్తంగా ఓట్ చోరీ ఉద్యమం వంటి అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించనుందనేది స్పష్టంగా అనిపిస్తోంది. ప్రజల తీర్పు రాజకీయ దిశను మలుపు తిప్పేలా ఉంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా మారిన కొన్ని కీలక పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న ఆర్డినెన్స్, కులగణన ప్రక్రియ మరియు 243D ఆర్టికల్ ఆధారంగా జీవో జారీ చేయడం వంటి చర్యలు బీసీ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచాయి. రైతు బంధు, విద్యార్థులకు స్కాలర్షిప్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వానికి అనుకూలతలను కల్పిస్తున్నాయి. హైకోర్టు సూచనల మేరకు చట్టబద్ధంగా ముందుకు సాగుతున్న విధానం, ఎన్నికల సంఘం నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది. ఈ సమగ్ర దుఃఖదం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆధారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిన వేళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అనుకూలంగా ఉన్న కొన్ని రాజకీయ, సామాజిక పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున కేంద్ర పథకాలు అమలు, మోదీ బ్రాండ్ ప్రభావం, హిందుత్వ భావజాలానికి మద్దతుగా ఉన్న ప్రాంతాల్లో బలమైన ఆధారం ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి గత పరిపాలన అనుభవం, గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్, స్థానిక అభివృద్ధి పనులపై ప్రజల్లో ఉన్న విశ్వాసం కొంతమేర ఆశగా నిలుస్తోంది. ఇవే ఈ 2 పార్టీలకు అసని చుక్కానిలా మారాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో తమ స్థాయిని నిలబెట్టుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టడం గమనార్హం. ప్రజల తీర్పు ఈ ఆశల్ని నిలబెట్టుతుందా లేదా కొత్త దిశ చూపుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
హయాంలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టులపై ఆరోపణలు, నామినేటెడ్ పదవుల దుర్వినియోగం, రైతుల రుణమాఫీ వాయిదాలు ఇవన్నీ ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత, రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ, నామినేటెడ్ పదవుల భర్తీ, పంటల కొనుగోలు, సాగునీటి ప్రాధాన్యం వంటి అంశాల్లో ముందంజలో ఉంది. ఈ 2 దశల మధ్య ప్రజలిప్పుడు తారతమ్యాన్ని స్పష్టంగా గమనిస్తున్నారు. ఈసారి ఓటు కేవలం ఓ హక్కు కాదు, ఒక తీర్పు. అక్రమాలపై తిరస్కారం, రైతాంగానికి మేలు చేసిన పాలనకు మద్దతు. ఇవే ఈ ఎన్నికల్లో ప్రజల చేతుల్లో ఉన్న శక్తులు. మొత్తానికి ఈ లోకల్ ఎన్నికలు కేవలం స్థానిక స్థాయిలో జరిగే ఓటింగ్ కాదు. ఇది ప్రజాస్వామ్యానికి పునర్వ్యాఖ్య, పాలనకు పునర్మూల్యాంకనం, రైతుకు పునరాధికారం. విజయ సోపానాలు అందుకునేది ఎవరు తెలియాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే.